వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున జోగినిపల్లి సంతోష్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు కవిత లెటర్ ఎపిసోడ్ కానీ, అదేవిధంగా కేటీఆర్ దాన్ని ఖండించిన విధానం కానీ, హరీష్ రావుకు సంబంధించి వస్తున్న వార్తలు కానీ, ఇదంతా కూడా ఒక రప్చర్ నడుస్తూ ఉంది బీఆర్ఎస్లోని. ఎంతమంది నేతలు మీడియా ముందుకు వచ్చి ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నా, అటు కేటీఆర్ లాంటి వాళ్ళు, ఇటు హరీష్ లాంటి వాళ్ళు వివరణ ఇస్తూ ఉన్నా, బట్ వాళ్ళు వివరణ ఇచ్చే కొద్దీ ఎంతమంది వివరణ ఇస్తూ ఉన్నా, వాళ్ళు వివరణ ఇచ్చే కొంది ఇది అగ్నికి ఆజ్యం పోస్తున్న రూట్లో వెళ్తూ ఉన్నది కవిత ఎపిసోడ్ అనేది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో వీళ్ళందరూ మీడియా ముందుకు వస్తున్నా, వీళ్ళందరూ ఖండిస్తున్నా, కేసీఆర్ ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. కేసీఆర్ ఎక్కడా కూడా దీన్ని ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ అత్యంత కీలకమైన అంశాల్లోనే కేసీఆర్ ఎక్కడా మాట్లాడు. తన సొంత కూతురు అరెస్ట్ అయితేనే బయటకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం కూడా కేసీఆర్ వైపు నుంచి జరగలేదు. అందుకే కేసీఆర్ వైపు నుంచి మీడియా ముందుకు వచ్చి తన కూతురు ఎపిసోడ్ మీద మాట్లాడి దాన్ని ఇంకా రప్చర్ చేస్తారని కూడా ఎవరు అనుకోవట్లేదు. కానీ ఇప్పటికే కవిత మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి. తన తండ్రి దేవుడైతే తన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా చాలా డెరిగేటరీ కామెంట్స్ కూడా చేశారు. ఆల్రెడీ అమెరికా నుంచి కూడా వచ్చున్నారు. తన లెటర్కి సంబంధించి ఆవిడే లెటర్ రాసి ఆవిడే లీక్ ఇచ్చి ఇది లీక్ చేసిన దెయ్యాలే అంటూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే తన రూట్ని తను వెతుక్కునే ప్రయత్నం, మనం ఏదైతే ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఆమె దిగిన తర్వాత ఆమె కోసం వెళ్ళిన క్యాడర్ని చూసినా ఎక్కడ బీఆర్ఎస్ నేతలు అక్కడ కనిపించకపోవడం కానీ, ఆమె వేస్తున్న అడుగులు కూడా పార్టీ నుంచి దూరంగా వెళ్తున్నాయి, సొంత పార్టీ కోసం వెళ్తుంది అనేది క్లియర్ కట్గా ఎవరికైనా ఈ కొన్ని రోజుల పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. బట్ వేరేజ్ ఈరోజు కేటీఆర్ కూడా మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి చాలా కీలకంగా. ఏదైతే మా చెల్లి నేను స్వాగతిస్తున్నాను ఇవి చెప్పడాన్ని లోపాలు, పార్టీలో లోపాలు, బట్ అట్ ద సేమ్ టైం ఏదైతే రూమ్లో కూర్చొని బిట్వీన్ ద టేబుల్ కూర్చొని డిస్కస్ చేయాల్సిన ఇష్యూని ఈరోజు బయటికి చెప్పాల్సింది కాదు అంటూ కూడా ఆయన దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. తన చెల్లి వెళ్తున్న దారి కరెక్ట్ కాదు అని ఇండైరెక్ట్గా కూడా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి డైరెక్ట్గా కవితని హిట్ చేస్తున్నట్టయితే కేటీఆర్ మాట్లాడలేదు కానీ, బట్ ఆయన మాటలు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే కవితని హెచ్చరిస్తున్నట్టే అని మనం అనుకోవచ్చు. ఇక హరీష్ రావు ఏదైతే కవితతో పాటే, కవిత పార్టీ పెడితే తాను కూడా ఆమెతో పాటే కలిసి నడుస్తాను, లేకపోతే ఆయన అటు బీజేపీతో టచ్లోకి వచ్చారన్న ప్రచారము, హరీష్ రావు కూడా టైం చూసుకుని కేసీఆర్కి షాక్ ఇవ్వబోతున్న ప్రచారము, ఈరోజు కవిత లెటర్ ద్వారా ఇది ఇంకా ఫ్లేరప్ అవుతూ ఉంది. ఇవన్నీ కూడా హరీష్ రావుని హిట్ చేస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు హరీష్ రావు కూడా మీడియా ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. హరీష్ రావు కూడా మీడియా ముందుకు వచ్చి ఈ పరిణామాలన్నింటినీ కూడా ఖండించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పాపం తను ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్ అవుతూనే వస్తుంటారు. ఆ పార్టీలో ఏ ఇష్యూ జరిగినా అందరి వేళ్ళు హరీష్ రావు వైపే చూపిస్తే హరీష్ సాఫ్ట్ కార్నర్ అవుతూనే ఉంటారు. కానీ ఈరోజు ఇక వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది నేతలు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకొంతమంది నేతలు అయితే బయటకు చాలా ప్యాథటిక్గా అనుకోవాలి, జాలి కలుగుతోంది కొంతమంది బీఆర్ఎస్ నేతలను చూస్తే. ఈ లెటర్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది బీజేపీ నేతలు మరీ ఇంకొక అడుగు ముందుకేసి ఈరోజు రేవంత్ రెడ్డితో కవిత టచ్లో ఉంది, మరో షర్మిల కాబోతుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో కవిత లెటర్ రాస్తే ఇంకొకరు కాంగ్రెస్ నేతలు కూడా అంతే బదులిస్తూ ఉన్నారు. ఈ లెటర్ బీజేపీకి అనుకూలంగా ఉందని ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో సంబంధం లేకుండా వీళ్ళందరూ కూడా ఈ ఇష్యూని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం, కర్మ ఫాలోస్ అన్నట్టుగా కేసీఆర్ ఏదైతే చేశారో అది ఆయనకి రివర్స్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, ఈ ఎపిసోడ్ అయితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజున ఒకవైపు మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు హైడ్రా దగ్గర నుంచి అనేక ఇష్యూస్, ఫోన్ ట్యాంపరింగ్ నుంచి అనేక ఇష్యూస్, కేసీఆర్కు ఏదైతే కాళేశ్వరం ఏదైతే పీసీ ఘోష్ కమిటీ విచారణకు రమ్మని ఆయనకి కేటీఆర్ అండ్ హరీష్ రావు కేసీఆర్ని కూడా విచారణకు పిలుస్తూ వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత హాట్ టాపిక్స్ ఉన్నాయి తెలంగాణలో. కానీ వీటన్నిటికంటే ఈరోజు అంతకన్నా హైలైట్ అవుతున్న అంశం ఏంటంటే కవిత లెటర్ ఎపిసోడ్. ఓ మై డాడీ అంటూ కూడా ఆమె తన తండ్రిని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం నిజంగానే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈవెన్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన కొత్తలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆమె ఎక్కడ కూడా ఒక లెటర్ రాయలేదు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ బహిరంగంగా కూడా ఎక్కడ ఒక విమర్శ చేయలేదు. పాపం నేను ఏదైతే ఏపీ రాజకీయాల్లో కాకుండా తన అన్నతో కొన్ని విషయాల కారణంగా బయటికి వస్తున్నాను, నేను సొంత పార్టీ పెడుతున్నానని మాత్రమే చెప్తూ వచ్చారు ఆవిడ. తెలంగాణలో తన పార్టీ ఉన్నన్ని రోజులు కూడా అదే చెప్తూ వచ్చారు. ఏపీలో ఎప్పుడైతే పీసీసీ చీఫ్ హోదాలో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు తన అన్నని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ కవిత ఈరోజు ఆమె కన్నా ఇంకా 2 అడుగులు ముందే ఉంది, 2 ఆకులు ఎక్కువే చదివాను అన్న విధంగా ఏకంగా తన తండ్రిని ఉద్దేశిస్తూనే ఒక లెటర్ రాస్తున్నారు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాళ్ళంతా తలా ఒక రకంగా దాన్ని చేతనైన విధంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలు అయితే తమకు అనుకూలంగా వాడుకుంటూ ఉన్నాయి. అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ఎటు చూసినా ఈ అంశమే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. కవిత పార్టీ పెడతారా, హరీష్ రావు బయటికి వెళ్తారా, బీజేపీ ఈ ఇష్యూస్ని క్యాప్చర్ చేసుకుంటుందా, ఈ ఇష్యూ మొత్తాన్ని రేవంత్ తనకు అనుకూలంగా మార్చుకుంటారా, ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే ఒకే ఒక వ్యక్తి ఈరోజు ఇంతవరకు కూడా దాని మీద స్పందించలేదు. ఆయన ఎవరో కాదు, జోగినిపల్లి సంతోష్ కుమార్.
ఆయన పేరుకి రాజ్యసభ సభ్యుడైనప్పటికీ అంతకంటే ముందు నుంచి కూడా ఏదైతే కేసీఆర్కి అత్యంత అంతరంగికుడిగా జోగినిపల్లి ఆయన దగ్గర బంధువే కేసీఆర్కు. బట్ కేసీఆర్ అవసరాలన్నీ కూడా దగ్గరుండి ఆయనే చూస్తూ ఉంటారన్న పేరుంది. కేసీఆర్కి ఒక అంతరంగికుడిగా పేరుంది జోగినిపల్లి సంతోష్ కుమార్కి. అందుకే పార్టీ రాజ్యసభ పార్టీ ఖాతాలో వస్తే జోగినిపల్లి సంతోష్కు రాజ్యసభ కూడా ఇవ్వడం జరిగింది కేసీఆర్. కొంతమంది వ్యతిరేకించినా బట్ జోగినిపల్లి సంతోష్ను తన దగ్గరే పెట్టుకున్నారు ఆయన. అటు తన మేనల్లుడు హరీష్ కానీ తన కొడుకు కేటీఆర్ ఇంతమంది తనతో పాటు ఉన్నా తనకు వాళ్ళకంటే ఎప్పుడు కూడా డే అండ్ నైట్ అరౌండ్ ద క్లాక్ 24 hours అందుబాటులో ఉండేది సంతోష్ కుమారే. ఆ స్థాయిలో జోగినిపల్లి సంతోష్ని కేసీఆర్ ఓన్ చేసుకున్నారు. ఆ స్థాయిలో ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఆయన్ని పూర్తి స్థాయిలో గౌరవించారు కూడా. అలాంటి జోగినిపల్లి సంతోష్ ఈరోజు ఎక్కడ కూడా వార్తల్లో ఉన్నారు కానీ బట్ ఎక్కడ ఆయన మాట అయితే వినిపించట్లేదు. ఎప్పుడైతే కవిత తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నారనే కామెంట్ చేసిందో ఆయన చుట్టూ ఎప్పుడు ఉండేది జోగినిపల్లి సంతోషే. సో ఆ దెయ్యం జోగినిపల్లి సంతోషేనా అన్న చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతూ ఉంది. తన గురించి ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నా, ఈ స్థాయిలో నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతున్నా ఎక్కడా కూడా జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇప్పటిదాకా నోరు విప్పిన పరిస్థితి తెలియదు. ఆల్మోస్ట్ ఆమె లెటరు బయటికి ఎక్స్పోజ్ అయ్యి కూడా 4-5 days వస్తుంది. ఇంతవరకు ఎక్కడా కూడా జోగినిపల్లి సంతోష్ కుమార్ దాన్ని ఖండిస్తూ కనీసం ఒక ప్రకటన కూడా చేస్తున్న పరిస్థితి లేదు. అలాగని ఈ పరిణామాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడ ఆయన బయటకు వచ్చి కమెంట్ చేస్తున్న పరిస్థితి లేదు. మరి కేటీఆర్ ఆయన్ని భయపెట్టారా, కేసీఆర్ ఆయన్ని వారించారా అనేది మనం పక్కన పెడితే ఈరోజు సంతోష్ కుమార్ అతి కీలకమైన సమయంలో మౌనం పాటించడం మాత్రం అది పార్టీ క్యాడర్ను కూడా నిజంగానే డైలమాలో పడేస్తోంది. అసలు జోగినిపల్లి సంతోష్ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే అది కనీసం కేసీఆర్ వాయిస్ అయినా అందరూ అనుకునేవాళ్ళు. బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయలేకపోతే కనీసం ఒక ప్రకటన రిలీజ్ చేసినా అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిండేది. ఈ పార్టీ కేంద్రంగా ఇంత మెస్ జరుగుతూ ఉంటే ఈరోజు జోగినిపల్లి సంతోష్ కుమార్ మౌనాన్ని ఆశ్రయించడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. పార్టీలో ఉన్న సీనియర్ దగ్గర నుంచి జూనియర్ నేతలు కూడా ఈ అంశం మీద చర్చ జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఒక సింగిల్ ఫ్రేమ్లో కూడా కనిపించే ప్రయత్నం చేయకపోవడం మాత్రం నిజంగానే అందరికీ మీడియాలో కూడా అనేక సందేహాలను తీసుకొస్తూ ఉంది. మరి ఈ విషయంలో జోగినిపల్లి సంతోష్ని కేసీఆర్ ఆపే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఆయనే ఇంకా దీన్ని రప్చర్ చేయడం ఇష్టం లేక మౌనంగా ఉంటున్నారు అనేది కూడా మనం చూడాలి. కానీ ఏ విషయంలోనే ఆయన బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చినట్లయితే ఈరోజు పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ కూడా ఇంకో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నది అయితే వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.